Please subscribe Telugu 7 Media. అయితే అదిరిపోయాయి. ఈ డ్రమ్ మీద ఇక్కడే వదిలేశారు మీరు. దిస్ బ్లూ డ్రమ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ బ్లూ డ్రమ్ ఇదేంటిది? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రాపర్టీయా కుంపదీసి? బ్లూ డ్రమ్ ప్రాపర్టీయా? మంచులక్ష్మి గారు మీకు ఏమైనా ఐడియా ఉందా? అది అక్కడే ఉండాలా? అమ్మో ఇదేదో శాసనంలా ఉంది. హేమ, రేఖ, జయ ఇంకా సుష్మా ఏమైంది? ఈ బ్లూ డ్రమ్ సంగతి ఏంటి? మీరే చెప్పాలి. మా మహిళా లోకం ఒకసారి రండి స్టేజ్ పైకి. మా మహిళా లోకం మొత్తాన్ని వేదిక పైకి పిలుస్తున్నాను. ఈ బ్లూ డ్రమ్ సంగతి ఏంటో తేల్చడానికి, ఆ బ్లూ డ్రమ్ విశేషాలని తెలుసుకోవడానికి మా మహిళా లోకమే స్టేజ్ పైకి రావాల్సిందే. దీనిపైన మనకు క్లారిటీ రావాలి అని అంటే ప్లీజ్ వెల్కమ్. ఓకే లక్ష్మి గారు, మా లాయర్ గారు పుష్ప గారు మీరే కాబట్టి అసలేంటి దీని సంగతి? ఎలా ఉండాలో అలాగే ఉంది. ఇంత ఈజీ అయితే ఎంత బాగున్నావు అంటే అటు చూసినా దీని సంగతి అసలు మేము ఏం చూడబోతున్నాము? లేచింది మహిళా లోకం అనే సినిమా మేమందరం ఈరోజు ట్రైలర్ చూస్తే కదా మేము ఈ సినిమా చేసామని అనిపిస్తుంది. చేసిన రోజులు ఇట్ వాస్ జస్ట్ అ ఫుల్ ప్లే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. నాకేదో పండగలాగా అనిపిస్తుంది సినిమా తర్వాత సినిమాలు. పుష్ప గారు మీరు మంచులక్ష్మిగా తర్వాత మారదురు గాని ఫస్ట్ పుష్పగా మాకు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అని వెనక్కి తీసేసుకున్నాను, సారీ. అయ్యో. సో యా టెల్ మీ. కాదు అంటే ఈ బ్లూ డ్రమ్ వాళ్ళు తీయమంటే తీయట్లేదు అంటే మీ పర్మిషన్ వల్లనే ఇక్కడికి వచ్చిందని అర్థమైంది కాబట్టి మీరు చెప్తేనే బాగుంటుంది. నా కెరియర్లో యాజ్ అ లాయర్ బ్లూ డ్రమ్ నాకు చాలా పనికొచ్చింది, చాలా ముందుకి తీసుకెళ్ళింది కూడా. whenever I suggested the blue drum to all my clients, okay, my clients were very very happy. So ఈ blue drum మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని, for all the wives who are frustrated, who are unhappy, who want better feelings with their husbands, మీ అందరికీ బ్లూ డ్రమ్ చాలా పనికొస్తుంది. ఒక్కసారి హేమ కూడా ఇక్కడే ఉంది కాబట్టి హేమ అంటే ఇక్కడ సినిమాలో హేమ తిన్నమాట. హేమ అనుకుంటూ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఓకే క్యారెక్టర్ ఓకే. ఏంటమ్మా ఏం తెలుసుకోవాలమ్మా మనం? డ్రమ్ము అది ఎందుకుంది 26వ తారీఖే చెప్తాం అంతే. ప్రస్తుతానికి మా పుష్ప గారు దాన్ని లీడ్ చేస్తారు, మేము ఫాలో అవుతాం అంతే. ఓకే, ఇంతకీ బ్లూ డ్రమ్ లో ఏముంది అని ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. ఎవరున్నారా? ఏముందా? ఏదో సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ రాకూడదు. పని జరగలేదా? అమ్మ బాబు నాకెందుకు అమ్మ మొగుడు పిల్లల మధ్యలో, అందుకే నేను ఈవిడికే ఇచ్చేసాను కలుపుకోమని. అంటే మా ఆయనకి కొంచెమే ఇచ్చాను టేస్ట్ కోసం అని చెప్పి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇద్దాం అనుకున్నా. కాదు అసలు ఏం జరుగుతుంది? ఎవరిచ్చారు? ఏమి ఇచ్చారు? ఇప్పుడు మన అందరం లాయర్ మేడం, మన అందరం టేస్ట్కి ఇచ్చామమ్మా. మేమందరం డ్రమ్ లోపలికి వెళ్ళేటట్టున్నాం నువ్వు చేసిన పనికి. కానీ సౌండ్ వస్తుంది అని అంటే ఇంకా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి మార్చి 26న దీని తర్వాత నుంచి ఏం జరుగుతుందో మనం సినిమాలో చూద్దాము. ప్రస్తుతానికైతే కొంచెం అబ్బా అదనమాట సంగతి. మరి ఇంతకొచ్చి ఇచ్చావా పాపా? ఇలా లేసేసా మీరు అలా ఉంటారనుకున్నానండి. నిర్మా, నువ్వు కాఫీ ఇచ్చిన తర్వాత ఏమైంది అసలు? మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఈ డ్రమ్ ఏంటి? మీరు పడతారా లేదా అని చెక్ చేసామండి సైజ్ కోసం. అంతే ఏంటి నిర్మా, ఏం జరుగుతుంది? ఇది
చాలా గట్టి ప్రాణం. చాలా మొత్తుగా ఉంది నాకేంటో అసలు. ఆహా, మీకు నచ్చిన కాఫీ పౌడరే కలిపేసి ఇచ్చాను అంతే. అందుకే కొత్త కాఫీ పొడి చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు మీరు. అంటే కొంచెం ఊహ అవునా? ఓకే, అందరికీ ఇస్తాను. ఊహ తెలిసేటప్పటికి ఏంటో కొంచెం మొత్తుగా అనిపించి లేచాను. తీసి చూస్తే డ్రమ్లో ఉన్నాను. నాకు తెలియదండి అసలు. నాకు లాస్ట్ గుర్తుంది ఏంటంటే మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చింది, నేను తాగాను. అదే మొన్న చెప్పారు కదా దుబాయ్ నుండి ఒక కాఫీ పౌడర్ మీకు ఇష్టం అని చెప్పి, అది కలిపాను అంతే. మీరు ఇంకా ఆటోమేటిక్గా డ్రమ్ లోపలికి వెళ్ళిపోయారు. అలా నడుచుకుంటూ స్లీప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను ఎంత ట్రై చేసినా మీరు ఆగలేదు. ఓకే, ఈ లేడీస్ అంతా ఎవరు? బాబు గారు, నేను గుర్తులేనా? శ్రీరామ్ గారు, వీళ్ళు మీరు లేచాక మాట మారుస్తున్నారు. మీకు కానీ ఇప్పుడు మీరు గతం మర్చిపోయారా లేదా జస్ట్ నిద్రపోయి లేచారా? బాగా గుర్తుందా? ఇప్పటి వరకు అదే చెప్పారండి. మీరు అక్కడే ఉండాల్సిన వాళ్ళంట. సో వాళ్ళ స్కెచ్ అంతా వేరే ఉంది. మరి ఇదేంటనేది మేము March 26న చూస్తాము. ఈవిడ వెళ్తున్నారు ఏంటి? ఒక్కసారి మీరు అందరూ అమ్మయ్య, శ్రీరామ్ గారు ఓకే. చిరునవ్వులు చిందిస్తూ మళ్ళీ వచ్చేసారు. సంతోషం. ఓకే, సో అదనమాట సంగతి. బ్లూ డ్రమ్ ఉంది. బ్లూ డ్రమ్లో శ్రీరామ్ గారు ఉన్నారు. మరి ఎందుకున్నారు, ఏం జరిగింది, ఈ మహిళా లోకం అందరూ కలిసి ఏం చేశారు, ఆ కాఫీ సంగతి ఏంటి, ఇవన్నీ మనం March 26న తెలుసుకోబోతున్నాము. సో మా మహిళా లోకం అందరూ ఎలాగో స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి, ఇందులో జాయిన్ అవ్వాల్సిన ఇంకో 2 మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు తీసుకుంటారా ఫొటోస్ ప్లీజ్? హరి మైక్. యాక్చువల్లీ ఈరోజు శ్రద్ధా దాస్ గారిని, సుప్రీతాని కూడా మిస్ అవుతూ ఉన్నాము. ఇంకా మనకి స్క్రీన్ పైన కనిపించబోతున్నారు అనమాట, వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీవేస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అబ్బాయి. Hello everybody, this is my first time here on stage and thanks for my support system here. So yeah, movie industry is a very long journey for us. అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ హియర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ along with my sisters from another mothers. So yeah, please bless us, please watch the movie on March 26th and yeah, please make it a big success. Thank you. కాదు, నేను ఇందాక నుంచి మహిళా లోకం అని ఇంత బిల్డప్ ఇచ్చాను, ఎన్ని పదాలు వాడాను, కొంచెం న్యాయం. వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి, వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా అండ్ అనుకున్న టైంలో అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళంతా యాక్టర్స్ అండి.
డెడికేషన్ అంటే మేము చాలా కాంపాక్ట్ అంటే చాలా చిన్న దీంట్లో ప్లాన్ చేసాము. వెరీ కాంపాక్ట్ ఉండింది షెడ్యూల్ అంతా. అదంతా పర్ఫెక్ట్గా రావడానికి కారణం వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, యాక్టర్స్ ఎవ్రీ వన్. అండ్ దీనికి సెకండ్ రీజన్ వచ్చేసి డిఓపి అండి. తను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకున్న వర్క్ అనుకున్న టైంలో అవ్వడానికి డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. సో తన సపోర్ట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్స్ టు డిఓపి, తను ఈరోజు ఇక్కడ రాలేదు. అండ్ రిమైనింగ్ టెక్నికల్ టీమ్స్, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరి ఎఫర్టే ఈ లేచింది మహిళా లోకం. అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ మూవీ, ఎంటైర్ త్రూ అవుట్ ఫన్ మూవీ. సో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది ముందు మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉందండి. ఇంతమంది మహిళలకు ముందు మాట్లాడడానికి కొంచెం టెన్షన్గా ఉంటుంది. బట్ ఇట్స్ ఫన్ డూయింగ్ దిస్ ఫిలిం అండి. దగ్గర పెట్టాలా? ఓకే, యా, ఇట్స్ ఫన్ రైటింగ్ దిస్ ఫిలిం, డూయింగ్ దిస్ ఫిలిం అండ్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఆల్సో. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. యా, అండ్ మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు. ఆయన ఇంకా యా, మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు ఆయన. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చెప్పడానికి పెద్దగా ఉంటుందేమో కానీ వెరీ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. అది లక్ష్మి గారి వల్ల ఎందుకో కానీ అందరం వెరీ డిసిప్లిన్గా ఉన్నాము. ఆవిడ టైం చూసి మేము కూడా ఎర్లీగా వచ్చాము, టైంకి కంప్లీట్ చేసుకున్నాము అంతా. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం అండి. అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ దిస్ మూవీని సపోర్ట్ చేస్తున్నందుకు. సన్ స్టూడియో అని మా ఫ్రెండ్ ఒక అతను కిట్టు అని స్టార్ట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నాడు. మా థియేటర్ నెట్వర్క్లో మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి కాబట్టి దీని రీజనబుల్ రిలీజ్ ఆన్ 26th చేస్తున్నారు, March 26th. ఈ షూట్కి చాలా 2-3 సార్లు వెళ్ళాను. చాలా రోజుల క్రితం అనుకున్నాను. ఆ రోజే అనుకున్నాం ఈ సినిమా ఎందుకు ఆగింది, ఇంత కలర్ఫుల్గా ఉందని. ఇప్పుడు ఈ స్టేజ్ చూసిన తర్వాత లక్ష్మి గారు ఈ గ్యాంగ్ లీడర్ అండ్ ఆ డ్రమ్ము చూస్తే భయం వేసి ఎవరు వెళ్ళకుండా ఉండొద్దు, మొత్తం మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో అని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, అందరికి ఈ సినిమాలో చేసిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా March 26 థియేటర్లో చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రూపంలో వినిపించండి మాకు. హలో, అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేచింది మహిళా లోకం మీకు ఆల్రెడీ ట్రైలర్తో వైబ్ అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టీమ్ చూస్తుంటే దిస్ ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. అండ్ ఎస్పెషల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ దట్ ఫన్, అది కనిపిస్తుంది క్లియర్గా. నేను అదే అనుకున్నా, బికాజ్ ఇట్ బీన్ సో లాంగ్ దట్ వీ షార్ట్ దిస్ ఫిలిం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేసాం అనేది అన్నీ అలా గుర్తొస్తూ ఉంటుంది. సో మా పుష్ప గారు, లాయర్ గారు ఈజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇంతకుముందు చెప్పినట్టు. సో డైవర్స్ కాదు, డైరెక్ట్ మర్డరే అంతే, దేర్ ఈజ్ నో అదర్ గో. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్, బట్ వెళ్తూ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఐ మెట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఫిలిం అండ్ చాలా తక్కువ టైంలో చాలా అందంగా ఈ సినిమాని పూర్తి చేశారు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ 26th బికాజ్ అందరూ కలిసి థియేటర్లో ఈ సినిమా ఎప్పుడు చూస్తాం అని నేను చాలా వెయిట్ చేశాను. సో మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్, ఫన్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. 26th థియేటర్స్కి వెళ్ళి లేచింది మహిళా లోకం సినిమా చూడండి and you will love it. And thanks for all the women on the stage and happy Women's Day. Thank you so much once again. 26th మర్చిపోకండి. Thank you. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రసాద్ ల్యాబ్లో అలా అడుగు పెడుతూ మీ అందరి మధ్యలోంచి నడిచొస్తుంటే వావ్, అదొక పెద్ద వైబ్లా అనిపించింది. నా సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను, అందరితో మాట్లాడాను, చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఎంత బాగుందో. మాకే చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒక కోతి ఉంటేనే వనమంతా చెడగొడుతుంది కదా, అలాంటిది ఇన్ని కోతులుంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ముల కాస్ట్ ఎక్కువైందంట బంగారానికంటే కూడా.
లేడీస్కి బంగారం అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. బంగారం కూడా కొంటాం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసేయండి థియేటర్లకి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. దీన్ని స్వాగ్ అంటారండి. ఏందో కింద ఎలాడుతుంది అనుకున్నా, కార్తాలమా. థ్యాంక్స్. కొంగుకి మొగుళ్ళని చుట్టుకుంటారని ఇప్పటివరకు తెలుసు, కానీ తాళాలు కూడా చుట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక నుంచి హేమ జయ అని ఊరికే అనట్లేదు, ఫైనల్గా నిర్మ ఈవిడనమాట, అందుకే చెప్తున్నా. సో ఎస్, మా నిర్మ అనన్య నాగళ్ళ మాటలు ఇప్పుడు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫిల్మ్ని మంచిగా సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? కొంచెం సౌండ్ చేయండి అట్లీస్ట్, అడిగినందుకైనా. సో ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము March 26న. సినిమా చాలా ఫన్గా హ్యాపీగా చేశాము. అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి, బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ థ్రిల్లర్ కానీ కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోన్లో ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 March. థ్యాంక్ యూ. సుప్రీత ఆల్రెడీ తనది ఒక మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో, బాగా ఆడింది, తనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా తనకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. మా ఫ్యామిలీలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఓన్లీ గర్ల్ చైల్డ్ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు అమ్మాయిని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తామని చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక తెలుగు అమ్మాయి మా అందరిలో చిన్నది మీ ముందుకు వస్తుంది, తను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్స్గా మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, సుప్రీతని ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సుప్రీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ హేమ గారు, థ్యాంక్ యూ, సూపర్. అండ్ ఎస్, ఇప్పుడు ఆబ్వియస్గా శ్రీరాముడు కాదు, ఆడవాళ్ళందరి మధ్యలో నిలబడిన మా శ్రీకృష్ణుడు వస్తున్నారు ఇప్పుడు ముందుకి. గోపాలుడు, ప్లీజ్. అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వీచేసిన మీడియా సోదరులందరికీ, అనిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే వేదికను అలంకరించిన మా లేడీ క్వీన్స్, హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పేరు పేరున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నందువల్లే మేమందరం పుట్టగలిగాము. అండ్ సో లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా లేచింది మహిళా లోకం అనే ఈ సినిమా మేము యాక్చువల్లీ కొన్ని 1-2 years అయింది షూట్ చేసి. అండ్ నిన్ననే యాక్చువల్లీ వైజాగ్లో ఒక కాన్సర్ట్ జరిగిందనమాట. దాన్ని ముందర రోజు కార్తిక్ గారు ఫోన్ చేశారు, మన ట్రైలర్ లాంచ్ ఉంది, వావ్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్సైటెడ్గా వచ్చేసాను నేను. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీ అంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలు అయితే ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా? నేను చెప్తున్నా, సిగ్గుపడకలా చెప్పండి, నచ్చిందా లేదా ట్రైలరు? నాకైతే పిచ్చగా నచ్చింది, చూడంగానే నేను నవ్వుకున్నాను. బేసిక్గా ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్యలో లీడ్ ప్లే చేస్తున్నా, అంటే వీఆర్ అ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా చూపించవచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంతా కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా
మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు, ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు. అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవచ్చు అనే ఒక హెచ్చరిక ఇదందరికీ. సో ఇట్స్ సూపర్బ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, చాలామంది రిలేట్ అవుతారు దీనికి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అర్జున్ గారు, కార్తిక్ గారు ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్. ఐ హ్యాడ్ సూపర్ ఫన్. హేమ గారు తెచ్చిన అమేజింగ్ ఫుడ్ తిన్నాము మేము ఆన్ సెట్స్. లక్ష్మి గారితో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ అంటే మీరు బిర్యానీ పెట్టిన రోజు నేను లేనండి, నేను ఆ రోజు లేనండి. నేను చేసి లేదు, బట్ ఇప్పుడు వస్తానండి, ఇప్పుడు పెడితే వస్తాను, ఇప్పుడు పెడితే వస్తానండి పక్కా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హరితేజ అండ్ ఆల్, మాకు మ్యూజిక్ సంబంధం కూడా ఉంది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అనన్య, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కొన్ని ఇందాక తను అడుగుతున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే, రొమాంటిక్ సీక్వెన్స్లో కొరియోగ్రాఫ్ నేనే చేశానండి. అయితే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ కూడా ఉంది మా ఇద్దరి మధ్యలో, ఒక రొమాంటిక్ సీక్వెన్స్. సో అది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో శ్రీరామచంద్ర అని ఒక డిఫరెంట్ రూపంలో, అంటే యాక్టర్గా ఏదో అక్కడిక్కడ కొంతమంది చూసుంటారు, ఈ సినిమాలో కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది యాక్టర్ సైడ్ ఆఫ్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ లేచింది మహిళా లోకం సూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. థ్యాంక్స్. మహిళా లోకం ట్రైలర్ లాంచ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరు సింగర్స్ కలిసి ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా ఒక పాట కచేరీ ప్లీజ్. మీరు చెప్పండి. అసలు ఈ ఉమెన్స్ డే లేడీస్ సాంగ్ అని చెప్పి ఏమంటారు, ఆలయాన వెలిసిన దేవుడి రీతి లాంటి పాటలు వింటుంటే భయం వేస్తుంది. మాకు వద్దు, మేము వెలవము, దేవుళ్ళు అవ్వము, మేము ఉమెన్లా ఉండాలనుకుంటున్నాం చాలు. జస్ట్ ప్రాక్టీస్ ఒక్క నిమిషం. శృతి ఇప్పుడు తప్పాడం అనుకోండి, మీరు దాన్ని మీమ్లు చేసేస్తారు. అందుకే ఒకసారి లిరిక్స్ అనుకుని పాడుతున్నాం అనమాట. ఒక 10 seconds ఇవ్వండి ప్లీజ్. మేము అవదలుచుకోలేదు మేము. ఓకే, మైక్లో పాడమని సింగర్కే చెప్తున్నారు. వా సూపర్ సార్ మీరు అసలు. I have to try to do something about it. Thank you, and once again, happy Women's Day. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ చెప్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. ఎస్, థ్యాంక్ యూ, లవ్లీ దట్ వాస్. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు అవర్ వండర్ఫుల్ సింగర్స్ ఇద్దరికి కూడా. ఇప్పుడు మేము సింగర్స్ అని పిలిచేస్తున్నాం, సడన్గా మార్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మన లవ్లీ ఉమెన్, ద గ్యాంగ్ లీడర్ పుష్ప, లాయర్ పుష్ప విల్ స్పీక్ నౌ. సో మంచు లక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ లైవ్గా మన పాటలు వింటుంటే ఆ ఫీలింగే వేరు. థ్యాంక్ యూ టు ద మీడియా అండ్ ప్రెస్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మేము చిన్న సినిమాలు చేసినా అద్భుతమైన సినిమాలు చేస్తామన్నమాట. బికాజ్ స్టోరీస్, అన్ని రకాల స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అండ్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్స్ ఫర్ చూసింగ్ సచ్ అ ఫన్ స్క్రిప్ట్. నాకు వచ్చి నరేట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఐ డోంట్ థింక్ నేను ఎంత కామెడీ చేశాను అని చెప్పి నేను ఇంకా రెచ్చిపోయాను అనమాట. అండ్ ఐ కెప్ట్ టెలింగ్ దెమ్, ఇది ఎక్కువ అయితే చెప్పండి, నేను తగ్గిస్తాను అని. దే వర్ లైక్ నో 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 గో, ఇంకా నన్ను ఉసుకో అన్నారు. ఐ టుక్ ఆఫ్ అనమాట. ఫైనల్గా ఎడిట్లో ఏముందో కొన్ని డైలాగులు ఉండవనుకుంటే ఉన్నాయండి బాగా. ఆ టైంలో ఆ ఫ్లోలో ఇలా అందాం, అలా అందాం, అది బాగాలేదు, ఇలా మారుద్దాం అనుకుంటూ మనం ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలియదు, అతకవో తెలియదు. అతికినట్టున్నాయన్నీ రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమా అని సినిమాగానే చూడండి, అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించకండి ప్లీజ్.
you're supposed to make people think, you're supposed to push boundaries as artists, and ఆలోచించాలి అది ఏ విధంగా చెప్పారు అనేది కాదు, కోపంగా చెప్పారా, నవ్వుతూ చెప్పారా, బట్ ఎలా చెప్పినా అది చెప్పింది ఎలా ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ అలాంటివి సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఇన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life. And for the ones that are not happy, the blue drum is always there. March 22nd, చూసారా అందరు కరెక్ట్ చేశారు నన్ను. March 26th is the release. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అండ్ ఈసారి నేను బాయ్స్ని అడగట్లేదు, ఆల్ ద తెలుగు ఉమెన్ కమ్ సపోర్ట్ అస్. మీరు బయటకు వచ్చి ఈ సినిమా చూస్తే చాలు, ఒక్క మగాతను రాకపోయినా పర్వాలేదు నాకు ఈ సినిమాకి. మీ అమ్మలు అత్తలు థ్యాంక్ యూ, ద రియల్ మెన్ కెన్ సీ ద మూవీ. సో బట్ ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, మీ అమ్మమ్మల్ని, మీ మనవల్ని ఇప్పుడే వదిలే, మీ మమ్మీస్ని, మీ కోడల్ని, just take everybody, go make a weekend out of it. You will really have a good time. And చాలా లేయర్స్ ఆఫ్ సటిల్టీస్లో చాలా డీప్గా ఆలోచించి రాసిన కథ ఇది మా డైరెక్టర్స్ ఇద్దరు. అండ్ థ్యాంక్ యూ టు ద డిఓపి, థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఐ రియలీ విష్ ఈ సినిమాలో మీరు పెట్టినంత కన్నా బోల్డ్ అని డబ్బులు వచ్చేయాలి, అండ్ దెన్ ఇమ్మీడియట్గా మీరు ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ 2 yearsగా బనా సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా ఉంటే ఐఎమ్ అవైలబుల్ ఫర్ యాక్టింగ్ అండ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రొడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు, వచ్చేయకండి వెంటనే మేడం గారు నా కథలు ఇన్స్టాగ్రామ్లో పంపించి లెట్స్ ప్రొడ్యూస్ అని. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. బట్ ఇట్ రియలీ హంబుల్స్ మీ, ఇట్ రియలీ నాకు నిజంగా ఐ ఫీల్ సో ఆనర్డ్. ఇంత మంచి women తోటి, ఇంత మంచి ఆర్టిస్ట్ తోటి టు బీ ఏబుల్ టు లివ్ యువర్ డ్రీమ్. నేను దిస్ డ్రీమ్ వాజ్ నాట్ అ పాసిబిలిటీ, బట్ హియర్ ఐ యామ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హౌ కెన్ అ నో బికమ్ అ ఎస్ అనడానికి నేనే ఉదర్శనం. సో మేక్ ఎవ్రీ నో దట్ ఈస్ థ్రోన్ అట్ యూ, మేక్ ఇట్ అ ఎస్. మన లైఫ్ మన ఒక్కరి చేతుల్లోనే ఉంది. ఇఫ్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ అదర్ పీపుల్ టు డూ థింగ్స్ ఫర్ యూ, అక్కడే పతనం. పికప్ యువర్ సెల్ఫ్, గివ్ యువర్ సెల్ఫ్ ద జ్యూస్ దట్ యూ నీడ్, ద ఫీడ్ దట్ యూ నీడ్, ద ఇన్స్పిరేషన్ దట్ యూ నీడ్. ఇంకో విషయం, ఈ ఉమెన్స్ డే వచ్చినప్పుడు నాకు మామూలు ట్రిగర్ కాదు, ఇన్స్పైర్. ఎందుకు ఎంపవర్ అవ్వాలండి మేము? ఇట్స్ బికమ్ సచ్ అ నెరేటివ్ ఆఫ్ సెల్లింగ్ ఎంపవర్మెంట్ టు విమెన్. హలో, ఇఫ్ వీఆర్ నాట్ దే, యూఆర్ నాట్ దేర్, పీరియడ్. వీల్ ఫైండ్ మెనీ వేస్. మీరు చూడలా కుంతిదేవి ఏం చేసిందో? అలా దేవుడికి వస్తే ఒక్కరు కాదు 5 మంది వచ్చారు టు గివ్ బేబీస్. వీ డోంట్ నీడ్, వీ హ్యావ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ గాడ్స్ డైరెక్ట్లీ. సో యూ మెన్ బీ కేర్ఫుల్, ఓకే? Give us the space that is already ours. Don't try to come into our space. So we are still trying to fight what is ours, Annadi, because you've taken our space, because we were kind enough to let you in. So I want to remember March 8th ఎందుకు ఒక్కరోజే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నా అన్నది చాలా మందికి తెలియదు. This is the day that we recognize the women who fought for our voice. ఈ రోజు మనం ఇలాగ నిలబడుతున్నాం అంటే there were women who shouted, screamed, said this is not right. We want what belongs to us. ఒక డ్రైవ్ చేయడానికన్నా, ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పాట పాడడానికన్నా, నచ్చిన బట్టలు వేసుకోవడానికన్నా మనకంటే ముందు కొన్ని లక్షల మంది women gave up their lives. And as we are speaking right now, the women of Iran are fighting for what we take it for so granted. So I want to remember and think of each and every woman and child that is giving up their life today for us to have our voice. So every woman out here, speak up. The worst thing you can do is not speaking. Speak up. What you like, what you don't like, what you're shy about, what you fear, what you think you're not good at.
come out and put it out there, because whatever we share as women, because we are Shakti, there is no Adi without Shakti. So please bring that out. All of these insecurities are a beautiful color. The more we speak about it, the more power we give other women. I am scared. I, Lakshmi Manchu, operate with a lot of fear. నన్ను నువ్వు అన్నీ సాధించచ్చు అని పెంచలేదు. నువ్వు ఏది కాదు అని I was raised. No, get married, stay at home. That was the feeding I got. But if I just listened to that, my dream would have been dead. So I fueled my dream, and I will continue to do so till the day I die, because I'm a mother of a girl child. How I live is the precedence I'm giving my daughter. నేను తగ్గే కొద్దీ అదే తన్ని కూడా మనం అన్నీ చెప్పక్కర్లేదండి మన పిల్లలకి. డూ దిస్, డోంట్ డూ దట్ అని చూసి నేర్చుకుంటారు మోస్ట్ ఆఫ్ ఇట్. సో ద మోర్ యూ పుష్ యువర్ సెల్ఫ్, you're giving your daughter and your children the permission to do so without you even saying anything. So my request to all the women is this: మీరు ఎక్కడికి లెగనక్కర్లేదు, లేవనక్కర్లేదు, but live your best life, whatever that is. You choose to go to work, go to work. You choose not to go to work, don't go to work. You choose to have children, have children. You choose not to have children, choose not to have children. But let that choice be yours and yours alone, because your voice matters. March 26th, Lechindi Mahila Lokam, come and support us. Thank you very much, and Jai Hind. వావ్, సో బ్యూటిఫుల్ అండ్ సో పవర్ఫుల్ లక్ష్మి గారు. లక్ష్మి గారి మార్క్ స్పీచ్ విన్నాం యాక్చువల్లీ వాళ్ళ మళ్ళీ చాలా రోజుల తర్వాత. సో బ్యూటిఫుల్ అండి. ఓ మై గాడ్. ఓకే, కొంచెం సేపు నేను కూడా అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను ఆ మాటలతో పాటు, ఫీలింగ్ ఎంపవర్డ్ అగైన్, ఆల్ అగైన్. అండ్ హరి, యు బికమ్ ఎమోషనల్. యూ వాంట్ టు సే సంథింగ్? యూ వాంట్ టు సే సంథింగ్? అఫ్ కోర్స్, ఖచ్చితంగా, ఎస్. వావ్, సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ స్టేజ్. డెఫినెట్గా ఈరోజు ఈ సందర్భం కూడా వచ్చింది కాబట్టి దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో లేచింది మహిళా లోకం March 26th థియేటర్స్లో చూద్దాము. బట్ ఇప్పుడైతే మనం మీడియాతో క్విక్ ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. సో ఫర్ దట్ అందరూ ఆల్మోస్ట్ స్టేజ్ పైన ఉండండి. లక్ష్మణ్ గారు, ఐ థింక్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. మా ప్రొడ్యూసర్స్, మా ఇద్దరు కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ చైర్స్ క్విక్